మాట నిలకడగా ఉండాలని ప్రభు మనల్ని కోరుతున్నాడు. మనల్ని మాత్రమే కాదు, ప్రభుని అంగీకరించిన వారు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా నిలకడగా ఉండాలి. నిలకడగా ఉండడం అంటే స్థిరముగా ఉండడం. ఒకవేళ ఎంతవరకు ఈనాటికి ఈ సమయం వరకు అస్థిరమైన జీవితాలు ఎవరైనా కలిగి ఉంటే, అస్థిరమైన భక్తి, అస్థిరమైన విశ్వాసము, అస్థిరమైన జీవితాలు ఎవరిలోనైనా ఉన్నట్లుంటే కనుక అస్థిరమైనది ఏది కూడా పరలోకమునకు చేర్చబడదు. కనుక స్థిరమైనది మాత్రమే పరలోకమునకు చేరుతుంది. కాబట్టి అది భక్తైన, విశ్వాసమైన ఏదైనా సరే స్థిరముగా ఉన్నది మనము కలిగి ఉండాలి. కనుక దేవుని బిడ్డలారా, అస్థిరమైన దానిని, అస్థిరమైనదనగా లోక సంబంధమైనది, తాత్కాలికమైనది. కాబట్టి తాత్కాలికమైనది, లోకములో విడవబడేది మనము కలిగి ఉండకూడదు. కారణం ఏంటంటే, మనము ఈ లోకములో పుట్టిన, ఈ లోకములో నుండి మనం వేరు చేయబడ్డాం. ఈ లోకంలో బ్రతుకుతున్న, ఈ లోకములో నుండి మనం ప్రత్యేకించబడ్డాం. ఈ లోకస్తులుగా పిలువబడుతున్న మనము పరలోకస్తులుగా గుర్తింపు పొందినటువంటి వారు. కనుక మన మెలకువలు, మన జీవిత విధానం, మన బ్రతుకు, మన మాట తీరు, మన నడక, మన పడక, మన క్రియలు అన్నీ కూడా ఎట్లా ఉండాలి అని అంటే, అక్షయమైనది అనగా స్థిరమైనది, క్షయమైనది అనగా లోక సంబంధమైనది, లోకంలోనే విడవబడేది క్షయమైనది. కనుక క్షయమైన దానిని మనం విడిచాం, అక్షయమైన దానిని వెంబడిస్తున్నాం. అక్షయమైన దానిని వెంబడిస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, మన భక్తి, మన విశ్వాసము, మన యథార్థమైన జీవితము ప్రతి ఒక్కటి కూడా అక్షయమైనదిగానే దేవుని దృష్టికి కనబడేటట్టుగా మనం ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, అటువంటి దాని విషయంలోనే దేవుడి రోజు మాట్లాడుతూ ఉండడం జరుగుతుంది. కనుక ఈ మాటలు విన్న తర్వాత మనము పరిశీలన చేసుకోవాలి. నేను ఎందులో నిలకడగా ఉన్నాను, ఎందులో తొలగిపోయాను, ఎందులో క్షయమైనదిగా ఉన్నాను, ఎందులో అక్షయమైనదిగా ఉన్నాను అనేది మనమే పరిశీలన చేసుకుని వ్యర్థమైన దాన్ని విడిచిపెట్టడం అనేది నీకు శ్రేయస్కరమని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి శ్రేయస్కరమైనది, శ్రేష్టకరమైనది, నిశ్చయమైనది, స్థిరమైనది దేవుడు మనకిచ్చాడు. దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా అక్షయమైనదే ఇచ్చాడు తప్ప క్షయమైనది మనకి ఇవ్వలేదు. క్షయమైనది మనకి ఇవ్వలేదు. కనుక ఆయన ఇవ్వలేని దానిని విషయంలో వేగిర పడకుండా, ఆరాట పడకుండా, ఆయన ఇవ్వగలిగిందేంటి, ఇచ్చిందేంటి, పొందుకున్నదేంటి అనేది మనం ఆలోచన చేసి పొందుకున్న దాని ప్రకారంగానే మనము మన యొక్క నిలకడ అనేది మనం కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం అందరూ కూడా ఎలా ఉండాలంటే నిలకడ కలిగి ఉండాలి. ఎందుకనంటే దేవుని బిడ్డలారా, ఏమీ లేని ఇస్రాకు ఏమవుతుంది? ఎగిరి పడుతుంది. ఏమీ లేని ఇస్రాకు ఏమవుతుంది? అన్ని కలిగి ఉంటే అడిగి మడుతుంది. అవునా? ఒట్టి ఇస్రాకు అలా పెట్టి చూడండి, ఏం పెట్టగలరా? నీ నుండి దూరం అయిపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలు మనము ఏమీ లేని వారుగా లోకానికి కనబడచ్చు. అర్థమవుతుందా? ఏమీ లేని వారుగా లోకానికి కనబడచ్చు. కానీ దేవుని దృష్టిలో అన్నీ కలిగిన వారు. అన్ని కలిగిన వారు అనుకుంటే కనుక మనం ఎలా ఉండాలి?
అణిగి మణిగి ఉండాలి, అంటే తగ్గింపబడి ఉండాలి, తగ్గించుకోవాలి. తగ్గించుకున్నవాడు ఏమవుతాడట? హెచ్చింపబడతాడు. హెచ్చింపబడతాడు. అక్కడే ఉంటుంది మర్మం. నువ్వు హెచ్చింపబడాలంటే, ఎదగాలంటే, బలపడాలంటే, స్థిరపడాలంటే నువ్వు తగ్గింపబడితే, తగ్గింపు గుణము నీలో ఉంటేనే నీవు హెచ్చింపబడడానికి అవకాశాలు ఉన్నాయి. నువ్వు ఉన్న మాటను ఎదుర్కోవాలంటే, ఉన్న మాటను సంపాదించాలంటే, ఉన్న మాటను బలపడుకోవాలంటే, ఉన్న మాటను ఆత్మీయతతో ఎదుర్కోవాలంటే అన్నీ అంత తొందరగా అయ్యేవి కాదు. కాబట్టి ఎప్పుడు అబ్రహామును దేవుడు అనేక జనములకు నిన్ను తండ్రిగా చేస్తానని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? దేవుని మాటను నమ్మినప్పుడు, దేవుని యొక్క మాటను నమ్మినప్పుడు. కాబట్టి ఆ మాట అబ్రహాము నమ్మాడు కనుక ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? అనేకమైన వాటి మీద నిన్ను ఏం చేస్తా అన్నాడు? దేవుని బిడ్డలా. కాబట్టి అనేక జనములకు తండ్రి ఆయన. అనేక జనములకు అనగా ఎంతమంది ఈ భూమి మీద పుడతారో, పుట్టిన ప్రతి ఒక్కరికి తండ్రి ఎవరు? శారీరకంగా చూసుకుంటే, ఈ లోకరీతిగా చూసుకుంటే మన కన్నది మన తల్లిదండ్రులైనా ఆత్మీయ జీవితము క్రమంలోకి వచ్చేటప్పటికి మనందరి తండ్రి ఎవరు? అబ్రహాము. విశ్వాసులకు తండ్రి, అనేక జనములకు తండ్రి. అందుకనే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, దేవుని మహిమ కలుగునుగాక. కాబట్టి మనం బ్రతికినంత కాలము ఎవరు నీ దేవుడు? ఎవరిని బట్టి ఆయన తండ్రిగా ఈ లోకానికి కనబరుచుకున్నాడు అని అంటే, నా కుమారుడైన అబ్రహామును బట్టి అంటాడు ఆయన, నా కుమారుడైన ఇస్సాకును బట్టి అంటాడు, నా కుమారుడైన యాకోబును బట్టి అని అంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, వారందరూ కూడా అనేక జనములకు తండ్రిగా పిలువబడుతున్నటువంటి గొప్ప విశ్వాసపు జీవితము జీవించి లోకానికి చాటి చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఎట్లా ఉండాలని దేవుడు చెప్తున్నాడంటే, నా కుమారుడైన నా సేవకుడైన అబ్రహాము ఎలాగైతే నా మాటకు కట్టుబడి, నా పిలుపుకు కట్టుబడి ఆయన నిలకడగా స్థిరముగా ఎలాగైతే ఉన్నాడో మీరందరూ కూడా అలాగే ఉండాలి. అబ్రహాము కొరువులు మన కొరువులు కాదు. అర్థమవుతుందా? అబ్రహాము గారి కొరువులు మన కొరువులు కాదు. అందరికీ ఒకటే క్రమము. కనుక దేవుని బిడ్డలారా, ఆ క్రమమును తొలగిపోవద్దు, ఆ క్రమమును విడిచిపెట్టవద్దు. హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఉండాలట? నిలకడగా ఉండాలి. ఒక కుండ నిండా నీళ్లు ఉంటే అవి కొనపోతాయి కదా, అవి ఇంతగా ఉంటే ఇల్లు దొరికిపో, అంటే లోపం అన్నమాట. లోపం కలిగిన వాడు ఎప్పుడైనా పడిపోతాడు, ఎప్పుడైనా దొరికిపోతాడు. లోపము లేనివాడు ఆత్మను బలంగా నిలిచేవాడు, విశ్వాసములో బలంగా ఉండేవాడు. వాడు ఎప్పుడు కూడా ఎటువంటి ప్రమాదం సంభవిస్తున్నా, లేమి వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, ఏది వచ్చినా వాడు కొనకడన్నమాట. ఎందుకు? కారణం ఏంటిదంటే అతను దేవుని విషయంలో
ఎండలో నిలబెట్టిన తట్టుకుంటాడు, చలిలో నిలబెట్టిన తట్టుకుంటాడు, వర్షంలో నిలబెట్టిన తట్టుకోగలుగుతాడు, ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలు యేసులో ప్రతివాడు మనసేపు ఎట్లా నిలబడండి, ఎట్లా ఉంటుంది పరిస్థితి చాలా దారుణంగా అయిపోతుంది. కనుక అన్నిటికీ తట్టుకునే వారుగా, ఆడుకునే వారుగా మనము ఆత్మీయ జీవితంలో ఉంటే కనుక మనకు నిలకడగా ఉంటుందండి. నిలకడగా ఉంటుందండి, అది మనల్ని స్థిరపరుస్తుంది. నిలకడగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తుంది, స్థిరపరుస్తుంది. కాబట్టి స్థిరమైనది పరలోకములో ఉన్నది కనుక, క్షయమైనది లోకములో ఉన్నది కనుక, ఈ క్షయమైన లోకము నుండి అక్షయమైన స్థిరత్వములోనికి మనం ప్రవేశించాలి అని అంటే మనము తొలగకుండా, తొడగకుండా, పడిపోకుండా మనము స్థిరము కలిగి ఉండడానికి మన ఆత్మకు బలము చేకూర్చుకునే ప్రయత్నాలు మనం ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి. ఓన్లీ మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే కాదు, ఓన్లీ పాస్టింగ్ ప్రేయర్కి వచ్చినప్పుడు మాత్రమే కాదు, కృతజ్ఞత కూడికి వచ్చినప్పుడు మాత్రమే కాదు, అనుదినం నీ జీవిత విధానంలో నీ భక్తి ఎప్పటికప్పుడు ఎక్కడ ఉన్నా కానీ దానిని నువ్వు కొనసాగించడం అనేది నీకు అలవాటు కావాలి. ఇంటిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ ప్రజల మధ్యలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ నీ భక్తి నీదే. ఎక్కడ కూడా భక్తిని విడిచిపెట్టడానికి వీల్లేదు. నీ భక్తిని నువ్వు కొనసాగించుకుంటూనే ఉండాలి, కొనసాగింపుతో నువ్వు నడుస్తూనే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అలాంటి వాడికి దేవుని బిడ్డలారా కష్టం వచ్చిన పెద్ద బాధ అనిపించదు, 2-3 రోజులు తిండి లేకపోయినా బాధ అనిపించదు. దేవుని స్తోత్రం అనుకుని బతికేస్తారు. అయ్యో ఈ పండుగ వచ్చింది, కొత్త బట్టలు లేవు విచారం ఉండదు. దేవుడు ఈ బట్టలను ఇచ్చినందుకు స్తోత్రం అంటే అర్థమవుతుందా? ఏది లోటున్నా దానిని బట్టి చింతించడు. అందుకని వేసేవాడు, మీ చింత యావత్తు నా మీద వెయ్యండి, నేనున్నాను కదా అంటాడు ఆయన. దేనిని బట్టి మీరు చింతపడుతున్నారో దాన్ని నాకు అప్పగించండి, నేను తీరుస్తానంటున్నాడు. కనుక దేవుని బిడ్డలారా మనమందరం కూడా నిలకడగా ఉండడం అనేది మనము నేర్చుకోవాలి. అయితే దానియేలు గ్రంథంలో 12:11 అక్కడ చదువుకుంటే ఈ విధంగా దేవుడు సెలవిస్తాడు. చదవండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడి బిడ్డలు చూడండి, ఇక్కడ చదవబడినటువంటి భాగము ఎంత చక్కగా బలముగా మనకు అనిపిస్తుందంటే, నీవు అంత్యము వరకు నిలకడగా ఉండలే కదా. ఎప్పుడు వరకు నిలకడగా ఉండమని చెప్తున్నాడు చెప్పండి. ఎప్పటి వరకు నిలకడగా ఉండమని చెప్తున్నాడు ఇక్కడ? అంత్యము వరకు. ఎప్పుడు అంత్యము? ఈ లోకం అంతం ఎప్పుడో మనకు తెలుసా? తెలియదు. లోకంతం మనకు తెలియదు. అది ఏ రోజు వస్తుందో, ఏ గడికి వస్తుందో, ఏ క్షణం వస్తుందో, ఏ జామున వస్తుందో మనకు తెలియదు. పోనీ మన అంతం ఏంటో మనకు తెలుసా? మన అంత్యదినం ఏంటో మనకు తెలుసా? మనకు తెలియదు. మన గురించి మనకు తెలియదు. ఆ యేసయ్య రాకడ గురించి మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే, నీవు అంత్యము వరకు, అంత్యం అంటే నీ జీవిత ముగింపు ఎప్పుడు వరకునో, లేకపోతే నీ జీవిత ముగింపు రాకపోయినా అంత్యదినము అనేది ఒక సమయం ఉంది. అంత్యదినము అనే సమయము ఆయన రాకడ ప్రారంభమైనప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అప్పుడు వరకు ప్రభుతో నువ్వు ఉంటూ ప్రభుతో ఎత్తబడాలి అని అంటే అంతవరకు మనం ఎలా ఉండాలంట? చెప్పండి, మనం ఎలా ఉండాలంట? నిలకడగా ఉండాలంట.
విశ్రాంతి లేదు, విశ్రాంతి లేదు. ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉండాలి. అందుకనే ఆ అనాది కాలంలో ఆదాము చేసిన చిన్న పొరపాటును బట్టి ఈరోజు మనుషులందరికీ పెను ప్రమాదం వచ్చింది. చిన్న ప్రమాదమే, పుట్టింది చిన్న ప్రమాదమే, కానీ అది పెను ప్రమాదం అయిపోయింది. అంటే తెప్పించుకునే అవకాశం లేనటువంటి ప్రమాదం, అది భయంకరమైన ప్రమాదం. అటువంటి ప్రమాదం వచ్చేసింది ఆదామును బట్టి. కాబట్టి దేవుడేమన్నాడు అని అంటే, నువ్వు బ్రతికినంత కాలం చెమటూర్చి కష్టపడి పొలము దున్ని సంపాదించుకుని తినాలి అంతే. అంతకుముందున్న పరిస్థితి ఏంటి? దున్నమని చెప్పలేదు, పండించుకోమని చెప్పలేదు, కష్టపడమని చెప్పలేదు, చెమటూర్చమని చెప్తే అంతా రెడీమేడ్ ఫుడ్, అంతా రెడీ. ఆకలైతే వెళ్ళి తెచ్చుకుని తినడమే, తెంపుకుని తినడమే. ఎట్లా ఉన్నటువంటి జీవితాన్ని ఎంత కష్టాలు పాలు చేసేదండి ఆదాము గారు, ఎంత శ్రమ పాలు చేశారు. బ్రతకలేక చనిపోతున్నారు ఈరోజు, అప్పులు పాలై చచ్చిపోతున్నారు చాలా మంది, జయించలేక చచ్చిపోతున్నారు. ఏ విధంగానైనా ముగింపు మరణం. వాడు ఎన్ని పొరపాట్లు చేసినా, ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని రకాలుగా ఈ లోకానికి, మనుషులకు, సమాజానికి విరోధంగా బ్రతికిన చివరికి తన్ను తాను శిక్షించుకుని చనిపోవడానికి ఏమవుతున్నాడండి? సిద్ధపడుతున్నాడు. చనిపోవడానికి ఏమవుతున్నాడు? సిద్ధపడుతున్నాడు. చివరికి అదే ప్రయత్నం చేస్తున్నాడు. కనుక దేవుడి ఇదంతా కూడా మనకు మనముగా చేసుకున్నటువంటిది. ఇవన్నీ కూడా దేవుడు గొప్పవాడు, దేవుడు మంచివాడు. మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా పుట్టించాడు. కానీ మంచి ఉద్దేశాన్ని ఎవరు చెరిపారు? ఎవరైనా చెరిపారా? మనమే చెరుపుకున్నాం. ఎందుకంటే అబద్ధికుడు మాట విని మోసగాడు మాయలో పడిపోయి ఎంతకంటే గొప్పది ఉంటుంది, ఎంతకంటే మహిమ కలుగుతుంటది, ఎంతకంటే వింతైనది ఉంటుంది అని చిన్న మోసంలో పడిపోవడం వలన మొత్తం చీకటులు నిండిపోయే పరిస్థితి వచ్చింది. అటువంటి భయంకరమైన పెను ప్రమాదం అన్నమాట. కాబట్టి దేవుడు దాన్ని తప్పించేవారు ఎవరు లేరు. ప్రమాదం అయితే వచ్చింది, కానీ తప్పించడానికి ఏమాత్రము కూడా అవకాశం ఉన్నాయా? మార్గం ఉంది దానికి. ఆ తప్పించేవారు ఎవరు కూడా లేరు, ఎవరు రాలేదు. 2020 సంవత్సరాల కిందట యేసయ్య ఈ భూమి మీదకు వచ్చి ఆ ప్రమాదం నుండి తప్పించాడు. ఆయన ఒక్కడే తప్పించాడు, ఇంకెవరు తప్పించలేకపోయారు. ఆయన కంటే ముందు యాజకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, బోధకులు ఉన్నారు, కాపరులు ఉన్నారు, రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. ఎంతమంది వచ్చినా ఏమీ తప్పించే పరిస్థితి వాడికి లేదు. వారి చేతుల్లో లేదు, వాడేం చేస్తారు? కాబట్టి తప్పించగలిగే వ్యక్తి ఈ లోకంలోనికి పంపితే ఆయనను ఈ లోకం ఏం చేస్తుంది? విసర్జిస్తుంది. ఒప్పుకోవడం లేదు, చేర్చుకోవడం లేదు ఆయన. కాబట్టి మనం చేర్చుకున్నాం, మనం ఒప్పుకున్నాం, మనమే చేర్చుకున్నాం, మనమే అంగీకరించిన, మనమే దేవుని బిడ్డల నిలకడ అనేది లేకుండా తొలగిపోవడం అనేది చాలా విచారకరమైనది, చాలా దుఃఖకరమైనది. ఎరిగినటువంటి మనం ఎరగనోడు త్రోసేస్తున్నాడంటే ఏదో అనుకోవచ్చు. ఎరగనోడు నిలకడ లేదు, వాడు ఊసర వెళ్ళిలాగా రోజుకు అవతారం ఎత్తుతాడు, రోజుకు రకంగా మాట్లాడతాడు, రోజుకు రకంగా నడుస్తాడు, రోజుకు రకంగా వాడు బ్రతుకుతాడు. అన్ని వాడికి చెల్లుతాయి. కానీ క్రైస్తవమైన మనకు ఊసర వెళ్ళిలాగా మనము క్షణానికి, నిమిషానికి ఒక రకమైన రంగు, ఒక రకమైన అవతారం, ఒక రకమైన వేషధారణ ఇలా ఉండకూడదు. మనకు వాక్యము ఎంత స్థిరమైనదో, దేవుని మాట ఎంత బలమైనదో, ఎంత శక్తివంతమైనదో అది మనం ఖచ్చితంగా ఎరిగి ఉంటే గనక మనం ఆ మాటలో నిలకడ కలిగి ఉండడం అనేది తప్పనిసరిగా మనము నేర్చుకోవలసిందే. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, అలా నిలకడగా ఉన్నటువంటి వాడు ఎవడో విశ్రాంతిలోనికి ప్రవేశిస్తాడంట. లేకపోతే వాడికి విశ్రాంతి లేదు. చచ్చిపోవడం ఖాయం. ప్రతి మనిషి చనిపోవడం అనేది జరుగుతుంది. చనిపోయిన తర్వాత
పడ్డాడు, విశ్రాంతి లేని చోట్ల పడ్డాడు. ఓ ఆర్తనాదాలు, ఏడుపులు, దుఃఖాలు, భయంకరమైన పరిస్థితులు. ఆ పరిస్థితి ఎన్నడూ ఊహించుకోకపోవచ్చు ఆ వ్యక్తి. కానీ అప్పుడు తెలుసుకుంటే ఏం లాభం ఉంది? ఎటువంటి ప్రయోజనము లేదు. విశ్రాంతి లేని స్థలంలో పడిపోయాడు. దేవుడు ఈ తాత్కాలికమైన జీవితంలో మనము విశ్రాంతి కొరకు అనగా సుఖము కొరకు, భోగాల కొరకు మనం ప్రయాసపడితే స్థిరమైన విశ్రాంతి అనే స్థలానికి నువ్వు చేరకుండానే అన్లిమిటెడ్ లో ఉన్నటువంటి విశ్రాంతి ఒకటి ఉంది. దేవుడు తర్వాత నరకమనే భయంకరమైనటువంటి విశ్రాంతి లేని స్థలం, విశ్రాంతి కలిగిన స్థలం ఒకటి ఉంటే, విశ్రాంతి లేనటువంటి స్థలం రెండు అన్లిమిటెడ్. అర్థమవుతుందా? నువ్వు విశ్రాంతిలో ప్రవేశిస్తే అక్కడ కష్టం అనేది, నువ్వు నొప్పి అనేది, బాధ అనేది అసలు నీకు రానే రా. రెండవది, నరకాగ్ని పాలులో పడిపోయినప్పుడు, ఆ నరకాగ్నిలో త్రోసివేయబడినప్పుడు అది కూడా అన్లిమిటెడ్. దేవుడు దానికి లిమిట్ లేదు. ఏదో కొంతకాలం నుండి తీస్తాడేమో అనడానికి అవకాశాలు లేవు. అటువంటి విశ్రాంతి లేని స్థలంలో మనం పడిపోయే దానికంటే కూడా మనం ఎక్కడ ప్రవేశించాలి? అందుకనే దేవుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ, అంత్యము వరకు చివరి వరకు ఎవరైతే నాలో నిలకడగా ఉంటారో, నిలకడగా ఉన్నటువంటి వారికి మాత్రమే నా యొద్ద చేరుకునే అవకాశం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఆయన యొద్దకు మనము చేరాలి అంటే కనుక మనము ఏం కలిగి ఉండాలి? నిలకడ అనేది మనము కలిగి ఉండాలంట. నీకు ఒక వంతుంది అంటున్నాడు. అంత్యము వరకు నిలకడ ఎవరైతే కలిగి ఉంటారో వారి విశ్రాంతులను ప్రవేశించడమే కాదు, మీ వంతు ప్రకారం నువ్వు నిలుస్తావు. అంటే అర్థమేంటి? నీకు ప్రత్యేకించబడిన ఒక స్థలం ఉంది. అర్థమవుతుందా? దేవుడు నీకు ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు పరలోకంలో. అది నీదే. ఆ స్థలం నీ కొరకే సిద్ధపరిచాడు. ఇంకొకడు స్వాధీనం చేసుకునేటట్టుగా ఉండకూడదు. మనకి నిర్ణయించింది, మనకు కేటాయించింది, మనకు సిద్ధపరిచింది, అది మనకే దక్కాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. కనుక మన వంతు అంటే నా భాగము నాకుందన్నమాట పరలోకంలో. అర్థమవుతుందా? నా భాగము నాకున్నట్టుగా మీ భాగం కూడా మీకు పరలోకంలో ఉంది, ఖచ్చితంగా ఉంది. దానికి సమాధానం ఏంటంటే నిలకడగా ఉన్నటువంటి వారికి, ఎవరైతే నిలకడగా ఉంటారో వారికి మాత్రమే వారు వంతు ప్రకారం వారికి భాగము, వారికి పాలు దేవుడు సిద్ధపరిచి పెట్టాడు. అది తర్వాత చూద్దాము కదా. అసలు ప్రస్తుతానికే మన పరిస్థితి తారుమారుగా ఉంది. ఎక్కడ మనకి ఒక అడుగు జాగా దొరకడం లేదు. రెంట కట్టలేకపోతున్నాం, ఇల్లు స్థలం కొనలేకపోతున్నాం, ఇల్లు కొనలేకపోతున్నాం. ఎట్లా బ్రతకలు సంపాదించినంత కూడా రెంట్గా పోతుంటే అది మనం బాధపడుతూ ఉంటాం. కానీ అక్కడ నువ్వు డబ్బు కొనాల్సిన అవసరము లేదు. కానీ ఆయనలో నిలకడగా ఉంటే చాలు. ఆయన నీకు ఒక స్థలాన్ని ఆయన సిద్ధపరిచి పెట్టేసి ఆయన. హల్లెలూయా. కాబట్టి అది నువ్వు సంపాదించుకునే ప్రయత్నము ఎక్కడున్నప్పుడే నువ్వు కొనుక్కుని పెట్టుకోవాలి. కానీ స్వాధీనం చేసుకోవాలి. రిజర్వ్ చేసి పెట్టిన దానికి నీవు మూల్యం చెల్లించాలి కదా. మూల్యం చెల్లించి దాన్ని స్వాధీనం చేసుకోవాలి. ఏంటి ఆ మూల్యము అని అంటే నిలకడ కలిగి ఉంటే చాలంటాడు. దానికి ఏమైనా డబ్బు ఖర్చు అవుతుందా? దానికి ఏమైనా భూములు రాసి మాట్లాడు దేవుడు, డబ్బు రాసి ఇచ్చేయమంటాడా? నీ ఆస్తి అంత పట్టుకొచ్చి నాకు అంటాడా? అందుకని ఆస్తి అంత పోయినా Hallelujah.
ఆమేన్, హల్లెలూయా. ఎవరు తెలుసు? డబ్బు ఉంటే చాలు, ఉద్యోగం ఉంటే చాలు, భర్త ఉంటే చాలు, నాకేం అవసరం లేదు. భార్య ఉంటే చాలు, నాకేం అవసరం. ఒక ఇల్లు ఉంటే చాలు. అలాగే ఎవరి లెక్కల వాళ్ళు, ఎవరి లెక్కల వాళ్ళు. కానీ దేవుడి లెక్కలో రమ్మంటే ఎవరు రావట్లేదు. లేదు బ్రదర్, అది ఇది ఏమేమో చెప్తుంది. దేవుడు పిలుస్తున్నాడు ఏమనంటే, నీ మాట ఉంటే చాలయ్యా, నీ తోడు ఉంటే చాలయ్యా, నీ నేడు ఉంటే చాలయ్యా అని. అది ఎవరి పక్షంగా ఉంటుంది? ఎవరైతే నిలకడగా ఉంటారో వారి పక్షంగానే దేవుడి మాట, దేవుడి యొక్క నీడ, దేవుడి యొక్క కృప ఏదైనా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఈ నిలకడ గురించి దేవుడు ఏమంటాడంటే, నిర్గమకాండం 32:26 మనం చదువుకుంటే, అందుకు మోషే 32వ అధ్యాయం, నిర్గమకాండం పేజీ నెంబర్ 72, పాత నిబంధన గ్రంథంలో 72వ పేజీ, 32వ అధ్యాయము, 26వ వచనం. అందుకు మోషే ఆలయము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున వారందరూ నా యొద్దకు రండి అనగా, లేవీయులందరూ ఆయన యొద్దకు కూడి వచ్చారట. ప్రవక్త అయిన మోషే పిలుస్తున్నాడు, రండి రండి, నా యొద్దకు రండి. నా దేవునితో ఎవరు ఉండాలనుకుంటున్నారు? నా దేవునితో ఎవరు నిలకడగా ఉండాలనుకుంటున్నారు? నా దేవునిలో ఎవరు నిలకడగా ఉండాలనుకుంటున్నారు? నిలకడగా ఉండాలనుకునే వారందరూ నా యొద్దకు రండి. ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన మనల్ని తన రాజ్యంలోనికి చేర్చడానికి మనతో ఉన్నవాడు. ఆయన మన నడిపించేవాడు. కనుక ఎవరు నాతో ఉండాలనుకుంటున్నారు, ఎవరు నాతో నడవాలనుకుంటున్నారు, ఎవరు నాతో ప్రభు పలికిన మాట వినాలనుకుంటున్నారు, అనుకున్న వారందరూ కూడా నా యొద్దకు రండి, నా పక్షంగా రండి అని పిలిచాడు. ఎందుకు పిలిచాడో తెలుసా? మేము కూడా మీ ఇంట్లో చేరతాం బ్రదర్, మేము కూడా మీ సంఘంలోకి వస్తాం, మేము కూడా మీతో ఉంటాం, మేము కూడా మీ ఆరాధనకు వస్తాం అని గుంపులో జాయిన్ అయిపోయారు. మొన్ననే తెలంగాణ సభ్యత్వము అనేది రిజిస్టర్ అయింది. ఎంతమంది మనకు ఓటర్స్ ఉన్నారు, ఎంతమంది మనకు ఓట్లు వేయడానికి ఎంతమంది స్ట్రెంగ్త్ ఉంది అనే దానిని లెక్కలు చూసుకోవడానికి వారు ఈ మధ్య కాలంలోనే గత నెలలో దానిని వారు చేపట్టారు. చూడండి, వాళ్ళ లెక్క వారికే, వాళ్ళ పద్ధతులు అవి. అలాగా చాలా మంది ఏమవుతారు సభ్యత్వంలోనికి? నేను కూడా అనుకుంటూ జాయిన్ అవుతాను. చివరికి ఓటేసినప్పటికి ఎంతమంది ఉంటారో తెలియదు, చివరికి ఓటేసినప్పటికి ఏ పార్టీలో ఉంటాడో తెలియదు. ఇలాగా మనుషుల యొక్క మనస్తత్వాలు చీలిపోతుంటాయి, చెదిరిపోతుంటాయి. సమయం వచ్చినప్పుడు ఇలాగ గుంపుగా జాయిన్ అయిపోతారు. కానీ స్థిరం వరకు, చివరి వరకు వారు నిలబడే మనస్తత్వాలు ఉండవు. మనస్తత్వాలు ఎంతసేపు నాకు ఏది కలిసి వస్తుంది, నాకు ఏది ఇస్తారు, ఎవరు ఇస్తారు, ఏమి ఇస్తారు అనుకుంటూ స్వార్థంతో కనిపెట్టుకునే వారు ఎక్కడ కూడా నిలకడగా స్థిరంగా ఉండలేడు. నా ప్రభు,
నా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు ఈ స్థలంలో. ప్రభు నాతో మాట్లాడిన ప్రతి మాట వలన నేను తృప్తి పొందుకుంటున్నాను. నా దేవుని రాజ్యానికి నేను సిద్ధపడుతున్నాను. నా దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నాడని దేవుని మాట విని ఎంతమంది లోబడి నిలకడగా ఉండడానికి ఇష్టపడుతున్నారు ఈ రోజున. దేవుని బిడ్డల అందరిలాగా మనము ఏదో అక్కడ లక్షల సంఘం ఉందంట, 51 రోజులు కట్టారట, మనం కూడా అక్కడికి వెళదాం, చాలా బాగుంటుందట, అన్నీ ఉంటాయట, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయని పరిగెత్తుపోయినటువంటి కోపలుగా ఉన్నారు అక్కడ. కానీ అక్కడికి వెళ్ళిన పరిస్థితులు చూస్తే వెళ్ళిన వారికి తెలుస్తుంది పరిస్థితులు ఎట్లా ఉంటున్నాయో. నేను వారు తప్పు పట్టాలని నేను అనడం లేదు, కానీ వెళ్ళడం తప్ప నేను అనడం లేదు. కానీ దేవుని బిడ్డలారా, వెళ్ళడం వలన నువ్వు నిలకడగా ఉండాలని నా కోరిక. వెళ్ళు, పెద్ద పెద్ద సమస్యలు చూసుకుని వెళ్ళు, పెద్ద పెద్ద సేవకుల దగ్గరికి వెళ్ళు, మంచిదే. వెళ్ళినా నీవు అక్కడ కూడా స్థిరంగా ఉండలేకపోతున్నావు, అక్కడ కూడా నిలకడగా ఉండలేకపోతున్నావు. ఇంకా ఎక్కడొస్తుంది నీకు నిలకడ? ఇంకెక్కడొస్తుంది స్థిరత్వము? కాబట్టి దేవుడు నువ్వు ఉన్న చోటనే నువ్వు దేవుని మాటకు లోబడే మనస్సు నీకుంటే, అలవాటు నీకుంటే, ఉన్న చోట నీకు ఏం దొరుకుతుంది? దేవుడిచ్చు విశ్రాంతి నువ్వు సంపాదించుకుంటావు. నువ్వు చేరవలసిన స్థలంలోనికి నీ వంతు ప్రకారం నువ్వు నిలవడానికి, నిలిచే స్థలం సంపాదించుకోవడానికి నువ్వు వెళుతున్న సంఘంలో నువ్వు సంపాదించుకోవచ్చు, నువ్వు వెళుతున్న సేవకుడికి నువ్వు సంపాదించుకోవచ్చు. ముందు మన హృదయమే సరికొండదు, మన స్థితే సరికొండదు. ఇంకా నిలకడ అనే మాటకు అర్థం ఉందంటారా? ఎక్కడికి వెళ్ళినా అటువంటి వాడు నిలకడగా ఉండలేదు, స్థిరంగా ఉండలేదు. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని మాట వింటున్నాం కనుక దేవుని మాటకు లోబడి మనం స్థిరంగా ఉండడం అనేది నేర్చుకోవాలి. ఇక్కడ పిలుస్తున్నాడు, మోషే పిలుస్తున్నాడు. ఏమనంటే, నాతో ఉండడానికి ఇష్టపడిన వారు ఎంతమంది రండి అని పిలుస్తున్నాడు. ఎందుకంటే అక్కడ పిలుస్తున్నాడంటే ఉన్నవారు కొంతమంది డ్రాప్ అయిపోయి ఎటో వెళ్ళిపోయారు, వేరే పార్టీ పెట్టేశారు. అర్థమవుతుందా? వాళ్ళు వేరే పార్టీ పెట్టేశారు. ఆ పార్టీ పెట్టక ముందు ఈ నాయకుడు దేవుడితో మాట్లాడడానికి కొండ మీదకి వెళితే ఎల్లొచ్చేసరికి పార్టీ మారిపోయాయి, ఎల్లొచ్చేసరికి పద్ధతులు మారిపోయినాయి, పరిస్థితులు మారిపోయినాయి, మాట తీరు మారిపోయింది, వేషాలు మారిపోయినాయి, పద్ధతులు మారిపోయినాయి, అనుసరించే విధానాలు మారిపోయినాయి, ఆరాధించే విధానాలు మారిపోయినాయి. దేవుడు చూడండి ఎంత మార్పు వచ్చేసిందో, ఎంత తేడాలు వచ్చేసినాయో. నిలకడ కలిగించే దేవుని యొక్క మాటలు నేను విని నేను మనలో మీ ఎందుకు వస్తానంత వరకు స్థిరంగా ఒక్క చోట మీరు ఉండండి కనిపెట్టుకుని మోషే చెప్పబోతే, మోషే తిరిగి వచ్చేటప్పటికి ఏమైపోయారు? కొంతమంది తిరిగిపోయారు. నా దేవుడికి మోషే లేడు కదా, ఇప్పుడు మేము ఆరాధించుకొని మా దేవుడు కావాలి అని అప్పటికప్పుడు మా దేవుడు కావాలంటే అహరోను గారు తొందరపడి ఏం చేయాలో తెలియక కనీసం వీళ్ళు ఒక చోట ఉంటారు, దీన్ని బట్టి అలాగే ఉంటారు అని చెప్పి నమ్మి వాళ్ళు ఉన్నటువంటి బంగారం అంతా తీసుకొచ్చి దాన్ని కరిగించి ఒక పోగంతో చెక్కిది ఏదో ఒక రూపం వచ్చింది. ఆ రూపం ఏంటి ఆయన కూడా తెలియదు. తీరా చూస్తే దూడ, తీరా చూస్తే ఆ రూపం ఏంటి? దూడ. అదే దేవుడని ముఖ్యం, అదే దేవుడని ముఖ్యం. మొక్కి గంతులేస్తున్నారు, సంతోషం బదులించేస్తున్నారు, దానికి బదులించేస్తారు. చూడండి, అబద్ధానికి ఎక్కువగా చేతులు చాపుతారు, అబద్ధానికి ఎక్కువ ఆకర్షింపబడతారు, అబద్ధానికి ఎక్కువగా ఎవడు పడిపోతారు. మన ఎవడో చిత్తుపడి ₹1,00,000 అని ఆడు ఇంట్రెస్ట్ అని చెప్పేసి అంత మీకు ఇచ్చేస్తానని చెప్పేటప్పటికి లక్షలు కట్టేసి ఆడు కోట్లు సంపాదించుకుని ఎత్తేసాడు పక్కన గురించి. లవోదీపం అంటే పోలీసులు తిరుగుతూ అక్కడ ఇక్కడ తిరుగుతుంటారు. ఎన్ని జరుగుతూనే ఉంటే నమ్ముతూనే ఉంటున్నాడు. మోసం చేసుకోవాడు మోసం చేస్తూనే ఉంటాడు, మోసగించబడేవాడు మోసగించబడుతూనే ఉంటున్నాడు. ఇంకెక్కడుంది మార్పు? ఎక్కడుంది? కాబట్టి దేవుడులారా, మనం దేవుడిలో వెళుతున్నప్పుడు మనం దేవుని మాటలు విని మార్పు చెందకపోతే మనము కూడా అలాగే మోసగించబడతాం, అలాగే మనం పడిపోతుంటాం. మనం మోసగించబడకూడదు, మనం పడిపోకూడదు, మనం బలంగా నిలకడగా స్థిరంగా ఉండాలి అంటే ఖచ్చితమైన దేవుని మాటకు మనం లోబడితే
నిలిచే చోటు నువ్వు సంపాదించుకోలేవు, దాన్ని పొందుకోలేవు. కనుక దేవుడు పిలిచినప్పుడు వచ్చే మంచిదే. ఆ పిలుపుకు లోబడి స్థిరంగా ఉండడం నువ్వు కలిగి ఉంటే చాలు, నువ్వు నిలబడే స్థలాన్ని నువ్వు సంపాదించేసుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని కోట్లు పెట్టి పొందామనుకున్నా నీకు దొరకనటువంటి స్థలం అది. అంత మహిమగల స్థలం దేవుడికి కొరకు సిద్ధపరిస్తే అస్థిరమైన దాని వరకు పోరాటం చేసి అవసరమైన ప్రాణాలు తీసేసుకుని ఒకరినొకరు చంపేసుకుని ఎన్నో రకాలుగా చివరికి ఏమి సాధించలేని సహాయ స్థితిలో ఉండిపోతూ దుర్భరమైన జీవితాలు జీవిస్తున్నటువంటి వారు ఉన్నారు ఈ లోకంలో. కనుక మనము అటువంటి పరిస్థితులను గమనించి కనిపెట్టి మన ఎందుకు రాకుండా, మనలోనికి రాకుండా మనం జాగ్రత్త పడాలి. జాగ్రత్త చేసేది దేవుని యొక్క వాక్యం మనకు ఉంది. ఎవరో మనకి జ్ఞానమును బోధించాల్సిన అవసరం లేదు. జ్ఞానం అనగా దేవుని యొక్క వాక్యమే, దేవుని యొక్క మాట. ఈ పరిశుద్ధ లేఖనములను చదువుతూ ఉంటే నువ్వు జ్ఞానవంతుడు అయిపోతావు ఆటోమేటిక్గా. జ్ఞానాన్ని సంపాదించుకున్న చదివే కొలది, నువ్వు వినే కొలది, వినటం వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు మాట వలన కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, మనం మోసగించబడకుండా జాగ్రత్త పడాలి. మోషే ప్రవక్త కిందకు వచ్చేటప్పటికి వాడు ఏం చేస్తున్నారు? విగ్రహం ముందు నిలిచి వారు గొంతులు వేస్తూ సంబరాలు చేసుకుంటూ బలులు అర్పిస్తూ నానా రకాలుగా వేషధారణ వేసుకుంటూ ఉన్నారు. వారిని చూసి సేవకుడికి ఒక దేశ గుండె పగిలిపోయింది. ఏంటిది, వీళ్ళలో ఎంత ప్రవర్తన, ఎందుకు జరిగింది అని చెప్పేసి బాధపడి అప్పుడు పిలుస్తున్నాడు, ఎవరు నాతో ఉంటారు, రండి, నాతో ఉండాలనుకునే వారు రండి అంటే పరిగెట్టుకుని లేవీలు మాత్రం పరిగెట్టుకుని వచ్చారండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ లేవీల ద్వారా యాజకత్వం అనేది ప్రారంభించబడింది. ఆ లేవీల ద్వారా దేవుడిని ఆరాధించడం అనేది ప్రారంభించబడి దేవుని సేవ చేయడం, దేవుని సేవకులుగా పరిగణింపబడడం అనేది అక్కడి నుండి ప్రారంభమైంది. ఆ లేవీలందరూ కూడా మోషే మాటకు లోబడి మాకు తుచ్చమైన దొద్దు, మోసకరమైన దొద్దు, భ్రమపరిచేది మాకొద్దు, వ్యర్థమైనది మాకొద్దు, మాకు నిలకడ కలిగింది కావాలి. మోషే, నువ్వు పిలిస్తే మేము వచ్చాం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మా గురించి. మేము ఎలా ఉండాలో, ఎలా నడవాలో, ఎలా బ్రతకాలో మాకు తెలియకపోయినా దేవుడు నీతో మాట్లాడి మమ్మల్ని నడిపిస్తున్నాడు. కనుక నీవే మాకు కావాలి, నీ మాట మాకు కావాలని దేవుళ్ళందరూ కూడా మోషేని వెంబడించడం మొదలు పెట్టారు. ఏం బిడ్డలు చూడండి, ఈ రోజున వారికి మేలులు జరగట్లేదని, కలిసి రావట్లేదని, ఏమేమో దూరమైపోతున్నాయని చాలామంది సంఘాలు, మన సంఘమే కాదు చాలా సంఘాలకు దూరం అయిపోయి ఎవరు గుర్తుపట్టలేని సంఘాలకు వెళ్తున్నారండి. అక్కడికి వెళ్ళి ఏదో కొన్ని మాటలు వినేసి